బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పట్టభద్రులు విద్యావంతులు తన వైపే ఉన్నారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసనమండలిలో వాణి వినిపించే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కాళ్ళూరి కృష్ణమోహన్ కోరారు. మండల కేంద్రమైన కోరుకొండలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వంటి ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం లేని సమర్థులకు ఓటేసి శాసనమండలికి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నాగులపాటి బాలాజీ, సూరిశెట్టి కుటుంబరావు, పెంటగట్ల బడికుమార్, చొంగా రామకృష్ణ, కొత్తపల్లి సాయి కుమార్, కొత్తపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు కాళ్ళూరి కృష్ణమోహన్ అని. నేను ఎక్కువ మంది మిత్రులు నాకు ఈ ప్రాంతం ద్వారా చెందిన ఉండడం వల్ల నాకు ఈ ప్రాంతంతో విడదీయని బంధం ఉంది. కనుక పార్టీల రహితంగా అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇచ్చి 6వ నెంబర్ సీరియల్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నానండి. ఈ రోజున ప్రజాస్వామ్యంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు పూర్తిగా ప్రక్షాళన దిశగా చేయకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తామని, అలాగే అనేక రకాలైన జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి సంవత్సరానికి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి అని ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు. డిఎస్సీలు కూడా వాయిదాలు పడుతున్నాయి. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన పనులు మనం చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి వాయిస్ ఉన్న వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే మన గ్రాడ్యుయేట్ కోటా కానీ టీచర్స్ కోటా ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా పోటీ చేయవలసిన ఈ తరుణంలో రాజకీయ పార్టీ, అధికార పార్టీ దొడ్డిదారిన ప్రవేశించాలని చేసే ప్రయత్నం మా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎదుర్కొని దాన్ని ఆపి నిజమైన గ్రాడ్యుయేట్ని పంపించి వాటి యొక్క స్థానాన్ని నా ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. నాకు మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాజానగరం ప్రాంతంలో నాకు అతిపెద్ద మద్దతు వస్తుందని నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నానండి. 6 సీరియల్ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని నేను ఉపాధ్యాయ, నిరుద్యోగ, కార్మిక, కర్షక సోదరులందరినీ కూడా ఓటున్న ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. కనుక నాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది, నాకు మద్దతు పెరుగుతోందన్న ఉద్దేశం నాకు తెలుసు. కనుక నేను రాజానగరం నియోజకవర్గం నుంచి గట్టి అభ్యర్థిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నానండి.